ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి వివో బిల్డింగ్ ఉన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో ఇవాళ 149 గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామాల్లో వివో బిల్డింగ్లు మంజూరు చేసినాం. అవి త్వరలో అన్ని కూడా పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని చెప్పేసి గతంలో స్థానిక ఎన్నికలు జరగకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. అందుకనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినటువంటి ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మరి 3 సంవత్సరాలు రావాల్సిన నిధులు త్వరలోనే ముఖ్యమంత్రి గారు మరి విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఈ 3 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అవి, గ్రామాలకు రావాల్సిన నిధులు అవి. అప్పుడు ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి అవన్నీ ఆగిపోయి ఉన్నాయి. వాటిని త్వరలో విడుదల చేయబోతున్నాం. అవి బహుశా మార్చి నాటికి మరి విడుదల చేయించే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాంతో పాటుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 255 కోట్ల రూపాయలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకు నిధులు మంజూరు చేసి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అందుకే గ్రామాలన్నిటి కూడా సర్పంచులు స్థానికంగా చాలా మంది కొత్త సర్పంచులు గెలిచినారు, చాలా మంది యువకులు గెలిచినారు. వాళ్ళందరూ కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మరి ముందుకెళ్తున్నాం. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో మా లక్ష్యమల్ల ఒకటి ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నేరుగా పేద ప్రజలకు అందాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికోసం కామస్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని చూసుకున్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాం. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వం పేదల కోసం అండగా నిలబడేటువంటి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మరి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి రేపు మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రంలో